రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం మంజూరులో దేశంలోనే మొదటి 5 స్థానాల్లో నిలిచేలా చూసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గతంతో పోలిస్తే రుణాల మంజూరు రెట్టింపైందన్నారు. పారిశ్రామికవేత్తలు నిరంతర సంప్రదింపులతోనే ప్రభుత్వం నుంచి తమకు కావలసిన రాయితీలు, సౌకర్యాల్ని పొందగలరని ఉపసభాపతి రఘురామ చెప్పారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారానికి సూచనలపై సిఐఐ ఆధ్వర్యంలో విజయవాడలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని చర్చా కార్యక్రమంలో మంత్రి కొండపల్లి తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని అగ్రపథాన నిలిపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అనుమతుల్ని సరళీకృతం చేశామని, ఆటో అప్రూవల్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పారిశ్రామికవేత్తలు అనుమతుల కోసం వేచి చూడకుండా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించొచ్చన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు సామాన్యులకు అర్థమయ్యేలా చేరవేయడంలో సిఐఐ వంటి పారిశ్రామిక సంస్థల పాత్ర కీలకమని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. 2024, I see that there is a 4,000 crores of linkage that happened for MSMEs. In the recent past, when I reviewed it, it came to close about 8,000 crores. Our state has been ranking number 10 in terms of bank linkage. How do we come to the first place? How do we come at least to the first 5 in the next few years? So that is where we're working. We've empaneled somebody, simplifying the bank process. In the policy, we have defined that the white and green industries get auto approved. The lesson what I wanted to tell all of you with my life experiences, don't fight with government. But ఏదైనా సమస్య ఉంటే you will have to keep on requesting them. They may not fulfill all the promises in one shot. డెఫినెట్గా మంచి ప్రభుత్వం, అందులో డౌట్ ఏమీ లేదు. సో కాబట్టి మంచి ప్రభుత్వంతో ఇండస్ట్రియలిస్టులు కూడా మంచిగా ఉంటూ పనులు చేసుకోవాలనేది నా ఉద్దేశం. చిన్న పరిశ్రమలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై పారిశ్రామికవేత్తలు మంత్రి, ఉపసభాపతి దృష్టికి తీసుకొచ్చారు. పూచీకత్తులేని రుణాల పరిమితిని పెంచాలని సిఐఐ ప్రతినిధులు కోరారు. గత ప్రభుత్వ కాలం నుంచి నిలిచిపోయిన పారిశ్రామిక రాయితీల్ని పూర్తిగా విడుదల చెయ్యాలని, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ పొందిన మానవ వనరుల కొరత గురించి ప్రస్తావించారు. గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఇంటెన్షన్ ఉంది, ఇక్కడ నీడ్ ఉంది. ఇవి రెండింటికి మధ్య అనుసంధానం ఎలా జరగాలి, అలాగే మాకు ఇనిషియేటివ్స్ ఏమున్నాయో వాళ్ళ వైపు నుంచి ప్రాక్టికల్గా టేకింగ్ ఆఫ్ అనేది జరగటంలో కొద్దిగా గ్యాప్స్ మాకు కనిపిస్తున్నాయి. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఉన్న పిల్లలందరికీ కూడా మన మెన్స్ట్రల్ నాప్కిన్స్ మన సెర్ప్ ద్వారా ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద వాళ్ళతో పెట్టించి వాటిని మళ్ళీ గవర్నమెంటే కొనుక్కుంటే గనక అదొకటి చెప్పాం. మినిస్టర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఎర్లీ స్టేజెస్ కాకుండా మిడ్ స్టేజ్లో ఉన్న, మిడ్ జర్నీలో ఉన్న స్టార్టప్స్ని మనం అట్రాక్ట్ చేస్తే ద గ్రోత్ ఆఫ్ ద స్టార్టప్ అండ్ స్టేట్ కూడా చాలా బాగుంటుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఒక డిజైన్ ల్యాబ్ లాంటిది పెట్టగలిగితే ఈ రూరల్ ఎంటర్ప్రైజెస్ని అన్నిటిని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతోటి అక్కడ ఇంటర్వెన్షన్ చేపించి వీ వాంటెడ్ టు హెల్ప్ దోస్ రూరల్ ఎంటర్ప్రైజెస్ అండి. ప్రాపర్టీ ట్యాక్స్ రెసిడెన్షియల్ ఉంది, నాన్ రెసిడెన్షియల్ ఉంది. ఇండస్ట్రీస్కి ఒక సపరేట్ గ్రేడ్లోకి తీసుకొచ్చి దానికి ఒక బ్యాండ్ ఇస్తే వీళ్ళు మంచిగా కట్టుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తల సూచనలు, సలహాలు తెలుసుకున్న ప్రజాప్రతినిధులు విధానపరమైన నిర్ణయాలపై ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సదస్సులు విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.